హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్పైసీగా ఉసిరికాయని ఇయర్ అంతా తినాలి అంటే ఎలా అంటే వేసుకుంటే స్పైసీగా తినచ్చండి. అది ఎలా వేయాలో చూపిస్తున్నా. ముందుగా ఉసిరికాయలని ఇలా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని బాగా క్లీన్ చేసుకుని బాగా కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న ఉసిరికాయని ఒక క్లాత్తో తుడిచేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని మనం ఏం చేస్తామంటే కింద పైన ముచ్చుకల్ని అండ్ మొదటి భాగాన్ని చివరి భాగాన్ని కట్ చేసేసుకుందామండి చూపించిన విధంగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక స్పోక్ కానీ ఒక చాకుతో కానీ మనం వాటిని నాట్లు పెట్టుకోవాలి. ఉసిరికాయ మొత్తాన్ని ఇక్కడ నేను చాకుతోటి కట్ చేసుకున్నానండి. సో చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక బౌల్లో తీసుకుని ఉసిరికాయలని ఒక వాటర్ దాంట్లో తీసుకుని ములిగేంత వరకు వాటర్ పోసి అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు కూడా కొంచెం ఉప్పు వేసానండి. సో నేను సేంద్రియ లవణం పింక్ సాల్ట్ వాడుకుంటున్నాను కాబట్టి కొంచెం ఉప్పు వేసాను. సో అందులో కొంచెం పసుపు కూడా వేసి కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా మగ్గనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత దాన్ని పైకి తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఒక ప్లాస్టిక్ టప్ బౌల్ లాంటిది తీసుకోవాలండి. ప్లాస్టిక్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే బ్లాక్ ఉసిరికాయ ఇయర్లీ ఉండాలి కదండి. సో బ్లాక్ వచ్చేస్తుంది. సో రాకుండా ఇలా ఇలాగా ప్లాస్టిక్ దాంట్లో పోసుకుంటే ఇయర్లీ అంతా ఉంటుందండి. సో అలా పోసుకున్న తర్వాత అవి ములిగేంత వరకు ఇంకొంచెం వాటర్ అయితే నేను పోసుకుంటున్నానండి. ఉడకపెట్టిన ఉసిరికాయలు అంతన్నీ ఇందులో వేసేసుకున్నా. వాటర్ అయితే పోసుకున్నానండి. ఇలా పోసుకున్న తర్వాత చూసారుగా ఎలా ములిగిందో. ఇలా ములిగిన తర్వాత నేను దంచుకున్న అల్లాన్ని వేస్తున్నానండి. సో అల్లం ఫ్లేవర్ బాగుంటుందండి. సో అందుకని దంచుకున్న అల్లం ఫ్లేవర్ని వేస్తున్నా. అలాగే ఇందులోకి మనం కట్ చేసుకున్న మిర్చిని కూడా వేసుకుంటున్నా. కారం బదులు మిర్చిని వేసుకుంటున్నానండి. సో మిర్చిలో ఉన్నంత కారం మన ఉసిరికాయకి పడుతుందన్నమాట. సో ఇలాగ కారం వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. జీలకర్ర ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఈ ఉసిరికాయ తినడం వల్ల మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. సో అందులోకి మనం ముందు వేసుకున్న సాల్ట్ సరిపోదండి. సో దీనికి సరిపడికి కొంచెం సాల్ట్ అంటే వేసుకుంటున్నాము. 2 స్పూన్స్ అయితే వేసానండి. సో ఎలాగో ఎల్లో కలర్లో ఉంది కాబట్టి ఇంక పసుపు వేయట్లేదండి. ఒక స్పూన్ తీసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నానండి. సో ఇలా కలిపిన తర్వాత ఉసిరికాయ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. సో ఆల్రెడీ ఇది మగ్గింది కాబట్టి చూడండి, తక్కువ ఊడిపోయి బాగా డీప్ అయ్యి ఇది ఉంటుంది. ఇలా ఒక 10 డేస్ 15 డేస్ ఊరపెట్టుకున్న తర్వాత తింటే స్పైసీగా చాలా పుల్లగా వగరుగా కారంగా ఉసిరికాయ చాలా బాగుంటుందండి. సో ఇలాగ రెడీ చేసుకుని తినండి. సో ఇప్పటి వరకు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.